నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి చెందిన రిటైర్డ్ స్పెషల్ మెజిస్ట్రేట్ జి మధుసూదన్ రావు గత 30 సంవత్సరాలుగా సేంద్రియ పద్ధతిలో మామిడి సాగు చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పలమనేరు చిత్తూరు జాతీయ రహదారిపై గాంధీనగర్ సమీపంలో ఉన్న 60 ఎకరాల విస్తీర్ణంలో మధుమాల పేరుతో ఏర్పాటు చేసిన మామిడి తోటలో పలు రకాల మామిడి జాతులను సాగు చేస్తున్నారు. రసాయన ఎరువులకు దూరంగా ఉంటూ పూర్తిగా సేంద్రియ విధానంలో సాగు చేపట్టడం విశేషం. ఏం కాదు, ఎక్కువగా నేను కాన్సన్ట్రేట్ చేసేది ఇదే తయారు. ఇప్పుడు ఇవి వచ్చి 50,000 60,000 పోతా ఉన్నాయి. ఇది కొంచెం కలర్ వచ్చింది కదా. సార్ శేఖర ఫోన్ చేస్తున్నాడు. చూద్దాం. మంచి రేటు కదా సార్? మంచి రేటు కదా. అంటే కోతులు ఆరికి ఇచ్చినాయి పని బాగా. ఎంత మేము ఆ, 6.5 లక్ష 1.5 లక్షలు చేస్తే 5 లక్షలు. కుట్టుకుంటామండి. ఇది పెట్టు. మధుసూదన్ రావు గుర్రం మా ఇంటి పేరు. పలమనేరుకి ఉద్యోగరీత్యా పలమనేరుకు వచ్చి సుమారు ఒక 30 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ వాతావరణం, ఇక్కడ ప్రజలు అంతా మంచి 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 వాళ్ళు, కొంచెం మంచి నేచర్ ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ దీన్ని లైక్ చేసి ఈ ఊర్లో సెటిల్ కావాలని ఇక్కడ ఒక 30 ఎకరాల నేల తీసుకొని మామిడి తోటలు పెట్టి ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడే సెటిల్ అయిపోయాను. సార్ ఇటువైపు ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమంటే, ఈ మామిడి తోటలు అనేది మాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు మాకు నేర్పించినారు. మామిడి వ్యవసాయం ఎట్లా చేయాలి, దాంట్లో మామిడి తోటలు ఎట్లా చేయాలని మాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు. మాది ఒరిజినల్ గా అరగొండ దగ్గర, తవనపల్లి మండలం అరగొండ దగ్గర జీగోలపల్లి, అక్కడ మాకు ఎక్కువ తోటలు ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ నేను పెంచిన బిడ్డల లాంటి మామిడి చెట్లు 30 ఎకరాల్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చిందే నేను ఎక్కువ బేనిషా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. బేనిషా మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇక్కడ వచ్చింది సేంద్రియ పద్ధతిలో. ఇక్కడ తక్కువ ఏమి గాని నేను ఒక్క మూట యూరియా గాని, కాంప్లెక్స్ గాని, పొటాష్ గాని ఒక్క మూట కూడా వేయటం లేదు. ఒక సంవత్సరం, కనీసం 10 సంవత్సరాలుగా ఒకటి 18 రకాలైనటువంటి నవధాన్యాలు అనేటివి మన సంస్కృతిలో ఉన్నాయి. నవధాన్యాలని వీటిని వేసి పెద్దదైనాక ఫ్లవరింగ్ వచ్చినప్పుడు దున్నేస్తా ఉన్నాను. అవి బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తా ఉంది. నాకు సంవత్సరం కాయలు కాస్తా ఉన్నాయి. దీన్ని నేను పెద్దోళ్ళ దగ్గర నుంచి, ఎవరో పెద్దోళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం నేను చేస్తా ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా దీనివల్ల ప్రజలకు కానీ, మన ప్రజలకు కానీ, రైతులకు కానీ, మన ఆరోగ్యం విషయంగా కానీ, ప్రపంచ దేశాలలో మామిడికాయని టెస్ట్ చేస్తే కూడా దాంట్లో ఏమి కానీ రసాయనికాలు ఉండకుండా ఆ రకంగా పంట పండించి మార్కెటింగ్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు కూడా నాది ఈ 30 ఎకరాలకు నేను మధుమల గార్డెన్స్ అని ఒక పేరు పెట్టుకున్నాను, నా పేరే. ఇక్కడికి ఎవరైనా కావాల్సిన, ఇది హైవేకి 2 కిలోమీటర్లో ఉంది, గాంధీనగర్ అనే విలేజ్ క్రాస్ లో. ఎవరైనా కావాలనే వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి కూడా మేము ఇక్కడ బోర్డులు పెట్టుంటాము. మీరు వస్తే మీరు బజార్లో అమ్మేదానికంటే 50% తక్కువ రేటుకు మా దగ్గర తీసుకోవచ్చు. సార్ మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు సార్ ఈ వ్యవసాయం అనేది? వ్యవసాయం అనేది నేను పుట్టినప్పటి నుంచి చేస్తా ఉన్నాను. ఎందుకంటే వ్యవసాయదారు కుటుంబమే. మా ఫాదర్ వ్యవసాయం, మా తాత వ్యవసాయమే, వ్యవసాయదారు కుటుంబమే. నేను ఎప్పుడు వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టము. ఉద్యోగం చేస్తూ కూడా నేను ఎప్పుడు వ్యవసాయంలోనే ఉన్నాను. వ్యవసాయం అంటే తెల్లవారు 7 గంటలు లేస్తే 7 గంటలకు అంతా నేను వచ్చి తోటలో, మామిడి తోటలో వచ్చి వీటికి ఏం నీళ్లు కట్టించడం అంతా చేస్తా ఉంటాను. సార్ సాగు ప్రారంభం నుండే మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తారు, సేంద్రియ మేమేమంటే ఎక్కువగా నేను పశువుల ఎరువు వాడతాను.
పశువుల ఎరువు వాడతాను. నేనైతే మెయిన్ గా ఏమంటే మనకు ఎక్కువ డబ్బులు అయిపోయేది యూరియా అది ఇది అని పరిగెత్తారు మనోళ్ళు. అదంతా తప్పు. ఈ జీలగా ఇట్లా జీలగా ఏమంటారు మళ్ళా ఇది మన డిపార్ట్మెంట్ వాళ్ళు చెట్లు ఇస్తారు కానీ అవిటికంటే కూడా నా ఎక్స్పీరియన్స్ ఏమంటే ఈ నవధాన్యాలు అనేవి 18 రకాలు. ఆ 18 రకాలు కానీ మనం చల్లుకుంటే ప్రతి ఒక్కటి దాంట్లో ఉంది. మనకు అవసరమే లేదు, మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు యూరియాని. అది ప్రత్యేకంగా ఈ రైతులకు అందరికి కూడా నేను చెప్తున్నాను సలహాలాగా. నేను నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను. సార్ ఇంకోటి, ఇప్పుడు మామూలుగా ఈ సేంద్రియ పద్ధతిలో మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఈ 10 సంవత్సరాల మునుపు ఏమన్నా రసాయనిక ఎరువులతో ఏమన్నా సాగు చేసినారా? అంతకుముందు నేను కొద్దిగా వేస్తా ఉన్నా. కొన్నిసార్లు నేను లీజుకి ఇచ్చాను వేరే వాళ్ళకి. వాళ్ళంతా వాడుతా ఉన్నారు. వాళ్ళు కల్టారని అదని ఇదని వేస్తా ఉంటే నాకు చెట్లు ఎండిపోతా వచ్చినాయి. అప్పుడు నేనేం చేశానంటే ఆపేసి ఒక 2 సంవత్సరాలు నేను చెరువు మన్ను అడవుల్లో ఉంటుంది కదా చెరువులు, ఆ చెరువు మన్ను తోలినాను. ఆ చెరువు మన్ను ఇంకా సూపర్ గా పనిచేస్తుంది. ఏది కానీ పనిలేదు. చెరువు మన్ను తోలుకుంటే మనం ఏమి కానీ అవసరం లేదు. ఆ కలర్ రావడం కానీ ఏది కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లా స్టార్ట్ చేశాను. మళ్ళా ఇది ఎవరో ఒక పెద్ద ఆయన ఇచ్చిన సలహా మీద ఈ 18 రకాల నవధాన్యాలని చల్లుతాము. ఒక 2 మంత్స్ ఉన్నాక ఫ్లవరింగ్ వచ్చినప్పుడు దున్నేస్తాము. అదే కావాల్సినంత సత్తా వస్తా ఉంది. నేను వేరే ఏమీ వేయలేదు, వేయాల్సిన అవసరం కూడా రాలేదు. వీటికి మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది? మార్కెట్లో బాగానే ఉంటుంది. వీటికి తెలిసిన వాళ్ళు వీటిని ఇంకా కొంచెం బాగానే కొంటారు. ఇది ఎక్స్పోర్ట్ పంపించేదానికి నా దగ్గరికి డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ పంపించేవాళ్ళు కనీసం అంటే ఇప్పటికే 5-6 మంది ఫోన్ చేసినారు. లాస్ట్ ఇయర్ కూడా పంపించినారు, లాస్ట్ బిఫోర్ ఇయర్ పంపించినారు. బయట దేశాలకు పంపించేవాళ్ళు ప్రత్యేకంగా వచ్చి వీటిని కావాలని అడుగుతున్నారు. వాళ్ళు ఏమంటే వాళ్ళకు అట్లా రెస్పాన్స్ వచ్చింది. అక్కడ అది క్లిక్ అయింది. అక్కడ ఏమంటే అది ఏమి కానీ దాంట్లో రసాయనాలు లేవు అని. దానివల్ల వాళ్ళు మళ్ళా నన్ను ఇప్పుడు కనీసం 6 మంది వచ్చి పోతున్నారు ఈ మా ఫ్రూట్ కోసం. ఇప్పటికి ఎన్ని కవర్లు కట్టింటారు సార్ మీరు? నేను 1,00,000 కవర్లు కట్టాను. 1,00,000 కవర్లు కట్టాను. ఇప్పుడు కూడా కడుతూనే ఉన్నారు. మీకు పిలిచిపోయి చూపిస్తాను కడతా ఉండే వాళ్ళని. ఇప్పుడు కూడా కడుతూనే ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా సన్నిహితులు, ఆత్మీయులు, మిత్రులు, బంధువులు కూడా, దూర బంధువులు కూడా. వాళ్ళు వచ్చి చిన్నప్పటి నుంచి కూడా ఆయన PUC చదివినప్పటి నుంచి మేము కలిసిమెలిసి ఉన్నాము. మా మామిడికాయల కోసం మా ఊరికి కంపల్సరీగా మా ఊరికి వచ్చేవాడు, వచ్చి కావాల్సిన తీసుకుపోయేవాడు, మా ఇంటికాడ వచ్చి గడిపేవాడు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మామిడికాయలు ఆయనకి చాలా యూనివర్సిటీలో చదివేటప్పుడు కానీ ఆయన ఎప్పుడు కానీ మా మామిడికాయలు కంపల్సరీగా ఆయనకి మేము పంపించేవాళ్ళము. రాజకీయాల్లో ఆయన బిజీగా ఉన్నా కూడా ఆయనకి వాళ్ళ మామగారైన రామారావు కూడా ఆయన గండిపేటలో ఉండేటప్పుడు ఎక్కడికి తెచ్చి మధు అని చెప్పి అడిగాడు. అక్కడికి ఎత్తుకొని పోయి ఇస్తే రామారావు గారు 2 బుట్టలు ఇస్తే, బాబు చిత్తూరు మామిడికాయలు తెచ్చావా నువ్వు? నేను అది మర్చిపోలేను. అది గోల్డెన్ వర్డ్స్. బాబు చిత్తూరు మామిడికాయలు తెచ్చావా? చాలా బాగుంటాయి బాబు. నాకు 2 బుట్టలు ఎందుకు ఎక్కడ తోలుతాయి బాబు? నాకు భలే ఇష్టం చిత్తూరు మామిడికాయలు అంటే. 2 బండ్లు తోలుకొని వచ్చావు బాబు గండిపేటకి అని అడిగాడు. అది జీవితంలో మర్చిపోలేను నేను. రామారావు గారు ఆయన పెండ్లప్పుడు చంద్రబాబు నాయుడు రామారావు కూతుర్ని ఇచ్చినప్పుడు పెండ్లప్పుడు రాజాజీ దీంట్లో హాల్లో చెన్నైలో ఆయన అప్పుడే నాకు పరిచయము. అప్పుడు నాకు చంద్రబాబు తరపున వాళ్ళ ఊరోళ్ళు కానీ వాళ్ళ అమ్మ నాయన కూడా ఎవరికి తెలియదు అక్కడ వాళ్ళకి. రామారావు నాకు ఒక బిల్ల ఇచ్చాడు, గోల్డ్ బిల్ల ఒకటి NTR అని. దాంతో పెట్టి గేట్ కాడ పెట్టి వాళ్ళందరినీ నువ్వు పంపించు బాబు లోపలికి అన్నాడు. అవన్నీ మర్చిపోలేము. చాలా చాలా ఉన్నాయి, చాలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అట్లా మామిడికాయలు అనేది ఇప్పుడు కూడా భువనేశ్వర్ గారికి కానీ వాళ్ళ ఊరికి హైదరాబాద్కి జూబ్లీ హిల్స్ కానీ ఎక్కడికి అమరావతి కానీ పంపిస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉంటాం. గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆయన కూడా. ప్రత్యేకంగా అప్పుడప్పుడు మా కుప్పం వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాము. విశేషాలు విచారిస్తాడు. మీకేం కావాలా, మీకు నేనున్నాను కదా, మీకేం కావాలా అని అడుగుతాడు. అదే చాలు మాకు. సార్ జిల్లాలో ఒక లాస్ట్ క్వశ్చన్ సార్, జిల్లాలో ఎక్కువ మంది రైతన్నలు ఈ సంవత్సర కాల పంట అయినటువంటి ఈ మామిడి తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. వాళ్ళకి ఫైనల్ గా మీరు ఎలా సాగు చేయాలని నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఆపేస్తున్నారు కదా జ్యూస్ ఫ్యాక్టరీలు. జిల్లాలో చాలా ఉన్నాయి, 60 దాకా జ్యూస్ ఫ్యాక్టరీ ఉన్నాయి. 17-20 నడుపుతున్నారు. మిగతా ఫ్యాక్టరీలన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని
గవర్నమెంట్ నడిపించమనాలి, గవర్నమెంట్ ఫండ్ పెట్టి నడిపించాలా. ఈ అప్పుడు మార్కెట్ వస్తుంది. గవర్నమెంట్ అనుకుంటే రాదనుకుంటే ఏదైనా జరుగుతుంది కదా. వాళ్ళకి కానిది ఏం లేదు కదా. ఇప్పుడు కలెక్టర్ గారు అనుకుంటే వాళ్ళు ఆర్డర్ తీసుకోకూడదా? ఫారిన్ ఆర్డర్స్ వాళ్ళు నడపకూడదా? వాళ్ళు మీకు అవసరం లేదు, లీజ్కి ఇచ్చేయండి, మాకు 2 years 3 years మీరు స్టార్ట్ చేస్తే చేయండి, లేదంటే మా గవర్నమెంట్కి వెళ్ళి మేము నడిపిస్తాము. ఇది ప్రభుత్వానికి ఈ అంశం చేస్తే బాగుంటుంది. అప్పుడు అందరూ ఓపెన్ చేస్తారు, డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అది కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్యాక్టరీలో ఇప్పుడు కూడా 7-7.5 ఇస్తున్నారు. ఈ ర్యాంపుల వాళ్ళు అనేవాళ్ళు మోసం చేస్తున్నారు. ర్యాంపులు అనేవాళ్ళే కాకుండా ఎక్కడ క్రాస్లో అక్కడ అంతా ఓపెన్ మార్కెట్ పెట్టేసి అనాథరైజ్డ్ గా వాళ్ళు చేస్తా ఉండేది మోసం అంతా వాళ్ళు చేస్తారు. కడుపు నొప్పి రైతు దగ్గర ఆయన కాడి కొట్టేస్తా ఉన్నారు. అదే వాళ్ళు ర్యాంపుల కాడ కూడా బోర్డు పెట్టాలా. ₹1 ఫ్యాక్టరీ వాళ్ళు ₹7.5 అంటే నువ్వు ₹6.5 బోర్డు ర్యాంప్ దగ్గర బోర్డు వేసి తీసుకో, ₹1 నీకంతే ర్యాంప్ వాడికి, లేదంటే నిన్నెత్తి లోపలేస్తామంటే అంతా సెట్ అవుతుంది. సరే, ఇంకోటి సాగు విధానం మీద ఏం చెప్తారు? సాగు విధానము మనము వీలైనంత వరకు ప్రకృతి వ్యవసాయం చేస్తే మన ప్రోడక్ట్కి దేనికైనా కానీ ప్రపంచవ్యాప్తంగా పోయేదానికి వాళ్ళు, ఎందుకంటే మన మాదిరిగా అంతా వాళ్ళకి రెసిస్టెన్స్ లేదు. వాళ్ళు చాలా డెలికేట్గా ఉంటారు. వాళ్ళకి సింపుల్గానే వాళ్ళకు జబ్బులు వస్తాయి, మనకు రావు. ఎందుకంటే మనకు రెసిస్టెన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఏమంటే వాళ్ళు అన్ని టెస్ట్ చేస్తారు, కెమికల్స్ ఉన్నాయా లేదా ఏమి అని అన్ని ఉంటే వాళ్ళు తీరు, లేదంటే ఇప్పుడు పల్లెకర్రు వాళ్ళంతా కూడా చెప్పినట్లుగా ప్రకృతి వ్యవసాయం మీద పోతూ ఈ మా ఫ్రూట్లో కూడా వీలైనంత వరకు తగ్గించేసి ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ పోయినామంటే మన మామిడికి కానీ మన పంటలకు కానీ మన కూరగాయలకు కానీ కావాల్సినంత డిమాండ్ ఉంది ప్రపంచంలో. రైతులకు కూడా మంచి